ఎమ్మెల్సీ కవిత కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆమెను తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొదటి రౌండ్ టేబుల్ బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సభ నిర్వహించిన సమయంలో మల్లికార్జున స్వామిని మొక్కుకున్నట్లు కవిత తెలిపారు. ప్రస్తుతం బీసీ బిల్లు పూర్తిగా అమలు అయ్యే విధంగా చూడాలని కోరారు. సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రభుత్వం బీసీల కోసం బిల్లు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చేలా తమ పోరాట పటిమ చూపించినటువంటి ప్రతి ఒక్క యూపీఎఫ్ నాయకుడు కూడా పేరున నేను మనస్ఫూర్తిగా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ జాగృతి నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే సమాజం పరిణితి చెందుతున్న కొద్దీ విస్మరించబడ్డటువంటి వర్గాలన్నీ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మనమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయాంతరాల్లోంచి కూడా ఆహ్వానించి యాక్సెప్ట్ చేసి దానికి తగినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి బీసీ బిల్లు అంటే ఇది బీసీలలోని కాదు. బీసీ బిల్లు అంటే అది ఎస్సీలలోని, అది ఎస్టీలలోని, అది రెడ్డిలలోని, అది ఎమ్మలలోని, అందరూ అగ్రవర్ణాలలోని, అట్లానే అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలలోని. ఎందుకంటే భారతదేశంలో ఆడబిడ్డలకు బీసీలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించుంటే ఈ పాటికే మన దేశం అమెరికా అభివృద్ధిలో దాటిపోయి ఉండేదని బలంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆనాడు మనకు హక్కులు దక్కలేదు.